Hello guys, welcome to my YouTube channel. In today's video, we are going to discuss about Oscars 2026 and BCCI Naman Awards. So let's get into the video. ఆస్కార్స్ 2026 సో రీసెంట్గా అయితే మనకి ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చారు. ఆస్కార్ అవార్డ్స్ని అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటారు. ఓకే, 98th అకాడమీ అవార్డ్స్. సో అకాడమీ అవార్డ్స్ అన్న ఆస్కార్స్ అన్న ఒకటే, డోంట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ అకాడమీ అండ్ ఆస్కార్ అవార్డ్స్. ఓకే, 98th అకాడమీ అవార్డ్స్, రిమెంబర్ దిస్ ఆల్సో. నెక్స్ట్ వెన్యూ, ఇది అంతా ఎక్కడ జరిగింది? లాస్ ఏంజలస్లో డాల్బీ థియేటర్లో జరిగింది. హోస్ట్ ఎవరు? కొనాన్ ఓ బ్రీన్. ఆయన ఒక కమీడియన్ అంట, లైక్ హాలీవుడ్ కమీడియన్. సో హీ హోస్టెడ్ ద ఎంటైర్ ఆస్కార్స్. నెక్స్ట్ బెస్ట్ యాక్టర్, డైరెక్టర్, యాక్ట్రెస్. సో బెస్ట్ యాక్టర్ ఎవరు? మైకల్ బి జార్డన్. సో ఏదో ఒక మూవీలో యాక్ట్ చేసి ఉంటారు, అందుకే ఈయనకి యాక్టర్ అవార్డు వచ్చింది. సో ఏ మూవీ అది? సిన్నర్స్లో ఈయన డ్యూయల్ రోల్ ప్లే చేశారంట. దానికి గాను ఆయనకి యాక్టర్ అవార్డు, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, మైకల్ బి జార్డన్. నెక్స్ట్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది? పాల్ థామస్ ఆండర్సన్. పాల్ థామస్ ఆండర్సన్ ఏ ఫిలిం డైరెక్ట్ చేశారు? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. సో ఈ ఫిలిం ఎంత బాగా డైరెక్ట్ చేశారు అంటే ఆ ఫిలిమే బెస్ట్ పిక్చర్ అవార్డ్ కేటగిరీకి కూడా అవార్డ్ విన్ అయింది. సో బెస్ట్ పిక్చర్ కూడా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదరే ఆస్కార్ అవార్డ్ విన్ అయింది. బెస్ట్ యాక్ట్రెస్ జెస్సీ బక్లే. సో ఈమె హ్యామ్నెట్ ఫిలింలో యాక్ట్ చేసినందుకు ఈమెకి ఈ అవార్డు వచ్చింది. సో మోస్ట్లీ ఫోకస్ ఆన్ యాక్టర్ అండ్ డైరెక్టర్. ప్లీజ్ రిమెంబర్ దీస్ టూ. అండ్ ఏ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశారో కూడా యూ షుడ్ రిమెంబర్. సో నెక్స్ట్ ఈ వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉంది కదా, ఈ పిక్చర్ ఎంత బాగుంది అంటే ఇట్ గాస్ 6 అవార్డ్స్ వచ్చినాయి అంట హోల్ ఆస్కార్స్లో. 24 కేటగిరీస్లో నామినేషన్స్ జరిగి 24 కేటగిరీస్లో అవార్డ్స్ ఇస్తారు. అందులో 6 అవార్డ్స్ వచ్చినాయి అంట. సో ఇంకే ఫిలింకి 6 కంటే ఎక్కువ రాలేదు. హైయెస్ట్ అవార్డ్స్ విన్ అయింది ఏంటి? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఈ ఫిలిం. ఇంకా సిన్నర్స్, ఎక్కువ నామినేషన్స్లో ఉన్న ఫిలిం ఏంటి అంటే సిన్నర్స్. సో 24లో 16 నామినేషన్స్లో సిన్నర్స్ ఫిలిం అయితే ఉంది. అండ్ అవార్డ్స్ అయితే ఎక్కువ విన్ అయింది ఎవరు? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఫిలింకి. సో దిస్ ఈజ్ యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ ఆటమ్ డ్యురాల్డ్ అర్కపావ్. సో ఈమె ఉంది కదా, ఈమె బెస్ట్ సినిమాటోగ్రఫీలో అవార్డ్ విన్ అయింది, ఆటమ్ డ్యురాల్డ్ అర్కపావ్. సో ఈ బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో ఇప్పటి వరకు ఏ విమెన్ కూడా విన్ అవ్వలేదంట. ఈవిడే ఫస్ట్ విమెన్ అంట. సో ఈవిడే ఫస్ట్ విమెన్ కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ షుడ్ రిమెంబర్ ద నేమ్ ఆల్సో. సో ఈ ఇంకొకటి బెస్ట్ పిక్చర్ కేటగిరీకి ఇండియన్ ఫిలిమ్స్ ఏవేవి నామినేట్ అయ్యాయంటే టోటల్గా 5 ఫిలిమ్స్ నామినేట్ అయ్యాయి. ఒకటి కాంతారా 1 చాప్టర్ 1 కన్నడ ఫిలిం. నెక్స్ట్ తన్వి ద గ్రేట్ విచ్ ఈస్ హిందీ ఫిలిం. మహాబ్ద నరసింహ దట్ ఈస్ యానిమేటెడ్ ఫిలిం, అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది. టూరిస్ట్ ఫ్యామిలీ ఇస్ తమిళ్ ఫిలిం. అండ్ సిస్టర్ మిడ్ నైట్. సో ఇది సంథింగ్ ఏదో షార్ట్ ఫిలిం టైప్ ఆఫ్ సంథింగ్, ఐ డోంట్ నో. బట్ ఈ 5 ఫిలిమ్స్ నామినేట్ అయ్యాయంట బెస్ట్ పిక్చర్ కేటగిరీలో. వేరే కేటగిరీస్లో కూడా నామినేట్ అయ్యాయి, బట్ బెస్ట్ పిక్చర్ కేటగిరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. సో నెక్స్ట్ 5 ఉన్నాయి కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ లైక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిలిం ఈస్ నాట్ నామినేటెడ్ ఫర్ ద బెస్ట్ పిక్చర్ కేటగిరీ అని అలా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ షుడ్ రిమెంబర్ అన్నమాట. సో ఆస్కార్స్లో ఇంతే ఇంపార్టెంట్, చదవాలంటే చాలా ఉంటుంది, బట్ దిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎగ్జామ్. ఇంకా డీప్కి వెళ్ళినా యూ కాంట్ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఇఫ్ యూ కెన్ రిమెంబర్ యూ కెన్ రీడ్ ఎంటైర్, బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ BCCI నామన్ అవార్డ్స్ డిస్కషన్. సో BCCI నామన్ అవార్డ్స్ 2026, అందులో బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్. మెన్ క్రికెటర్ ఎవరు? శుభ్మాన్ గిల్. విమెన్ క్రికెటర్ ఎవరు? స్మృతి మందాన్న. ఓకే, BCCI అంటే ఏంటి? బోర్డ్ ఆఫ్ కౌన్సిల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకే, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. సో ముంబై హెడ్ క్వార్టర్స్ అని మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ ఒక ఇంపార్టెంట్, అంత ఇంపార్టెంట్ కాదు బట్ ఇంపార్టెంట్. BCCI నామన్ అవార్డ్స్లో
ముంబై క్రికెట్ అసోసియేషన్కి లైక్ డిఫరెంట్ అన్ని స్టేట్స్కి క్రికెట్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, అలా ముంబై క్రికెట్ అసోసియేషన్కి అవార్డు వచ్చిందనమాట. బెస్ట్ అసోసియేటర్ సంథింగ్, ఐ డోంట్ నో, అవార్డ్ పేరు గుర్తులేదు, కానీ దానికి అవార్డు ఇచ్చింది. అది అంత ఇంపార్టెంట్ కాదు, సో దాన్ని అంత నేను పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. ఎలాగో ముంబైలో ఉంది కాబట్టి అక్కడే ఉన్న ముంబై అసోసియేషన్కి అవార్డు వచ్చింది అని గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ బీసీసీఐ? మిథున్ మానస్. విమెన్ ఎవరు? బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ విమెన్ అవార్డు ఎవరికి వచ్చింది? స్మృతి మందాన. అండ్ శుభ్మాన్ గిల్కి బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డు ఎవరైతే వచ్చిందో ఆయనకి పాలీ ఉమ్రిగార్ అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూట్ అప్పుడే లైక్ అందులో ఎవరు? హర్షిత్ రాణా. విమెన్లో శ్రీచరణి. సో రానా రాణి ఎండింగ్ ఒకలా ఉంది కదా, రానా రాణి. సో ఆప్షన్ చూసినప్పుడు యూ కెన్ ప్రాపర్ రివిజన్ లేకపోయినా సమ్టైమ్స్ యూ కెన్ ఐడెంటిఫై. డెబ్యూలో మెన్ హర్షిత్ రాణా అండ్ రాణి అండ్ శ్రీచరణి. దట్ ఈస్. నెక్స్ట్ బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ హానర్స్ ఎవరెవరికి ఇచ్చింది? కొలనల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇద్దరికి వచ్చింది, రోగర్ బిన్నీ అండ్ రాహుల్ ద్రవిడ్. ఈ రోగర్ బిన్నీ ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన 1983 వరల్డ్ కప్ విన్నింగ్ మెంబర్ అనమాట. ఆ గ్రూప్ ఎవరైతే వరల్డ్ కప్ ఆడడానికి వెళ్ళారో అందులో ఈయన ఒక మెంబర్. అండ్ ఈజ్ ఆల్సో ద ఫార్మర్, నాట్ ఎక్స్ ఫార్మర్. ఒకప్పుడు ఈయన బీసీసీఐ చైర్మన్గా కూడా ఉండేవాళ్ళు. ప్రెసెంట్ ఎవరు? మిథున్ మానస్. నెక్స్ట్ రాహుల్ ద్రవిడ్, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ క్రికెటర్ వీ నో. హీ T20 వరల్డ్ కప్ 2024లో ఈయన కోచ్ ఆఫ్ ఎంపైర్, ఐ డోంట్ రిమెంబర్, సంథింగ్ ఆయన రోల్ ప్లే చేశారు. సో దిస్ టూ, ఈ వీళ్ళిద్దరికి వీళ్ళ క్రికెట్ కాంట్రిబ్యూషన్స్కి సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఉమెన్లో ఎవరికి వచ్చింది? మిథాలీ రాజ్. నెక్స్ట్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఇన్ ఉమెన్ వన్డే ఇంటర్నేషనల్లో దీప్తి శర్మ, షీ ఈస్ ద వికెట్స్. ఇక్కడ నేను ఒక సిల్లీ ట్రిక్ చెప్తాను. హైయెస్ట్ రన్స్ ఇన్ వన్డే ఇంటర్నేషనల్లో స్మృతి మందాన. Generally men's, we know that men's run faster than women. So runs మందానాల్లో మ్యాన్. సో ఇలా చిన్నది ఇలాంటి స్టూపిడ్ ట్రిక్స్ పెట్టుకుంటే you don't confuse when they ask about runs. You don't confuse between Deepti Sharma, Mithali Raj and Smriti Mandhana. Okay. Next, BCCI ఇంటర్నేషనల్ వైడ్ ఇస్తుంది. నెక్స్ట్ డొమెస్టిక్ క్రికెటర్స్లో వాళ్ళు డొమెస్టిక్గా టోర్నమెంట్స్ ఉంటాయి కదా, వాటికి అవార్డు ఇస్తుంది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇస్తుంది. వీ హ్యావ్ సీన్ ద మెయిన్ ఇంటర్నేషనల్ వన్స్ అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఆనర్స్. ఇప్పుడు ఆల్రౌండర్ రంజీ ట్రోఫీలో హర్ష్ దుబే ఈస్ ఫ్రమ్ విదర్భ, రంజీ ట్రోఫీ వచ్చింది. నెక్స్ట్ డొమెస్టిక్ లిమిటెడ్ ఓవర్స్లో ఆయుష్ మాత్రే, హీస్ ఫ్రమ్ ముంబై, హర్ష్ దుబే విదర్భ. సో దాదా మామ అట్లా అందంతే. హీఈస్ ఫ్రమ్ వేర్ అని రేర్ కండిషన్స్లో దే ఆస్క్. బట్ హర్ష్ దుబే, ఆయుష్ మాత్రే వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఇన్ రేర్ కండిషన్స్, లేదు మన టైం బాగాలేదు అన్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ఆస్కార్స్ అండ్ నమన్ అవార్డ్స్. దిస్ ఇస్ వెరీ షార్ట్ వీడియో. వాచ్ 1 to 2 times, at least watch in 2x, 2 to 3 times. You will retain more. Okay, in the next video I will discuss about January awards కొన్ని ఉన్నాయి, ఇంకా గెలంట్రీ అవార్డ్స్, రిపబ్లిక్ డే parade awards కొన్ని ఉన్నాయి, అవి ఇంకా February awards. Within few days, tomorrow, day after tomorrow, I'll release the remaining ones also. So please watch all the videos 2 to 3 times. You will retain more definitely, because జనవరిలో చాలా అవార్డ్స్ ఉంటాయి. ఈ ఇయర్ స్టార్టింగ్లో చాలా అవార్డ్స్ రిలీజ్ చేస్తారు. ఆల్ దీస్ అవార్డ్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఇంతవరకు చూసినట్లయితే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ద బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.